పాపమునకు ప్రాయశ్చిత్తం చేయడానికి. అంటే మనుషులందరి నోట్లో ఏముంది? పాపము. ఆ పాపమును తొలగించి వారి నోటిని శుద్ధి చేయడానికి, వారి నోటిని పవిత్రపరచడానికి, నోరు తెరిస్తే కృపాసహితమైన మాటలు వారి నోటి నుంచి వచ్చినట్లుగా, వారి నోరు తెరిస్తే ఎదుటి వారికి క్షేమాభివృద్ధి కలుగునట్లుగా, ఏమంటే కృపాసహితమైన మాటలే వారి నోటి నుంచి వచ్చేటట్లుగా మనుషులందరి నోటిలో ఉన్నటువంటి పాపం, దాని కొరకు యేసుక్రీస్తు నోట్ల నుంచి రక్తం వచ్చింది. ఏంటండి మనిషి నోటితో చేసే పాపం ఏంటి? తినవద్దు అన్నదాన్ని ఏం చేశారు? నోటితో తిన్నారు. ఇక పాపం. తర్వాత అబద్ధం ఆడటం ఒక పాపం. అబద్ధ